మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్, ఎరుక, జాగృతి సెషన్స్‌లో ఈరోజు ఎపిసోడ్‌కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్‌లో ఏం చెప్పుకున్నామో గుర్తు చేసుకుంటూ ఈ ఎపిసోడ్‌ని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రాయిడ్ ఏమో కాన్షియస్ మైండ్ కిందకి లోతుల్లోకి వెళ్ళి మనకి ఆ స్టేజెస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అరబిందో ఏం చేశారు? కాన్షియస్ మైండ్ పైకి ఎత్తుల్లోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించారు. సో, అరబిందో ఏం చెప్తున్నారు? కాన్షియస్ మైండ్‌కి ధ్యానం ఎప్పుడైతే తోడవుతుందో, అది నిజమైన, యథార్థమైన, వాస్తవమైన కాన్షియస్ మైండ్ అవుతుంది అని చెప్పారు. దీన్ని దాటి అవతల సర్వోత్కృష్ట అంటే ది బెస్ట్ కాన్షియస్ మైండ్ ఉంటుంది. అది ధ్యానం చేస్తున్నప్పుడు మనం దాని యొక్క క్షణదర్శనాలను చూడగలుగుతాము. చిమ్మ చీకట్లో కొట్టుమిట్టలాడటమే ధ్యానం. అప్పుడు కొన్ని కిటికీలు తెరుచుకుంటాయి. మళ్ళీ మళ్ళీ మనం వెనక్కి కిందకి పడిపోతూ ఉంటాం. ధ్యానం చేయడం ఆప్ చేసేస్తాం. అలాగే సర్వోత్కృష్ట స్మారక మనస్సు అంటే సమాధి అని అర్థం. ఆ సమాధి స్థితిని చేరుకోవడానికి ధ్యానం అనేది మనం కంటిన్యూయస్‌గా సాధన చేయాల్సిందే. సో, ఆ స్థితిని ఎప్పుడైతే చేరుకుంటామో అదే సర్వోత్కృష్ట స్మారక మనస్సు, సర్వోత్కృష్ట కాన్షియస్ మైండ్, ది బెస్ట్ కాన్షియస్ మైండ్‌ని సమాధి అని అంటున్నారు. ఆ సమాధి స్థితికి మనం చేరుకున్నప్పుడు మనమిక స్ఫటికంలాగా స్వచ్ఛమైన, పారదర్శకమైన గ్రహణ శక్తితో ఉంటాము. పరిపూర్ణమైన జాగృతి మనకి కలుగుతుంది. ఇక క్రిందకి జారి పడిపోవడం అనేది జరగదు. నిద్రలో కూడా ఆ సమాధి అంటే ఆ సర్వోత్కృష్టమైన చైతన్యంతో మనం ఎప్పుడూ ఉంటామనమాట. సో, ఈ సర్వోత్కృష్ట చైతన్యం దాటి ఇంకా పైకి వెళ్తే సామూహిక గ్రూప్ సర్వోత్కృష్ట చైతన్యం ఉంటుంది. సో, ఈ సామూహిక సర్వోత్కృష్ట చైతన్యాన్ని అన్ని మతాలు ఏమని పిలుస్తారంటే దేవుడు అని పిలుస్తారు. సో, ఈ సామూహిక గ్రూప్ సర్వోత్కృష్ట చైతన్యానికి అవతల ఇంకా పైకి వెళ్తే జగత్ సృష్టికి సంబంధించిన చైతన్యం అనేది ఉంటుంది. ఇది దేవుళ్ళను కూడా దాటి వెళ్తుంది. సో, బుద్ధుడు దీన్ని నిర్వాణం అంటారు. మహావీరుడు దీన్ని కైవల్యం అంటారు. హిందూ మార్మికులు, ఋషులు దీన్ని మోక్షం అంటారు. ఓషోనేమో దీన్ని సత్యం అని కూడా పిలవవచ్చు అంటారు. సో, ఫ్రాయిడ్ ఏమో కాన్షియస్ మైండ్ నుంచి కింద సబ్‌కాన్షియస్ మైండ్ అని, దాని కింద అన్‌కాన్షియస్ మైండ్, దాని కింద గ్రూప్ అన్‌కాన్షియస్ మైండ్, దాని కింద జగత్‌కి సంబంధించిన అన్‌కాన్షియస్ మైండ్ ఉంటుంది అని చెప్పారు. అదే అరబిందోనేమో కాన్షియస్ మైండ్‌కి పైన దాని కాన్షియస్ మైండ్‌కి ఎప్పుడైతే ధ్యానం తోడైతుందో అప్పుడు నిజమైన కాన్షియస్ మైండ్ అన్నది మనకి కలుగుతుంది అని, ఆ నిజమైన కాన్షియస్ మైండ్‌కి పైన ఇంకా డీప్‌గా వెళ్తే సర్వోత్కృష్టమైన కాన్షియస్ మైండ్ ఉంటుంది అని, ఇంకా పైకి వెళ్తే ఆ సర్వోత్కృష్టమైన కాన్షియస్ మైండ్‌ని సమాధి స్థితి అని అంటున్నారు. ఇంకా దాన్ని దాటి పైకి వెళ్తే సామూహిక సర్వోత్కృష్ట చైతన్యం అనేది ఉంటుంది. సో, అన్ని మతాలు ఆ సామూహిక సర్వోత్కృష్ట చైతన్యాన్ని ఏమంటారు? దేవుడు అని పిలుస్తారు. దాన్ని దాటి ఇంకా పైకి వెళ్తే జగత్ సృష్టికి సంబంధించిన చైతన్యం ఉంటుంది. దేవుళ్ళని కూడా దాటి వెళ్తుంది ఈ చైతన్యం. దీన్నే నిర్వాణం అని, కైవల్యమని, మోక్షమని, సత్యమని అంటూ ఉంటారు అని ఇప్పుడు అర్థమైంది కదా! సో, ఈ అన్నీ కూడా మొత్తం 9 దశలు. పైనుండి కిందకి వస్తే ఎలా ఉంటాయి? జగత్ సృష్టికి సంబంధించిన చైతన్యం, దాని కింద సామూహిక సర్వోత్కృష్ట చైతన్యం, దాని కింద సర్వోత్కృష్ట చైతన్యం, దాని కింద నిజమైన, యథార్థమైన కాన్షియస్ మైండ్, దాని కింద కాన్షియస్ మైండ్, దాని కింద సబ్‌కాన్షియస్ మైండ్, దాని కింద అన్‌కాన్షియస్ మైండ్, దాని కింద గ్రూప్ అన్‌కాన్షియస్ మైండ్, దాని కింద
జగత్‌కు సంబంధించిన అన్‌కాన్షియస్ మైండ్. సో, ఇలా మనందరికీ కూడా 9 దశలు అనేవి ఉంటాయి. సో, మనం మన అంతరాత్మలో ఇన్ని దశలను పెట్టుకొని, మనం మాత్రం ఒక మారుమూల మాత్రమే జీవిస్తున్నాం. అది ఎలా అంటే, మనం కేవలం మన కాన్షియస్ మైండ్‌లోనే జీవిస్తున్నాం. అది ఎలా అంటే ఫర్ సపోజ్ ఒక పెద్ద భవనం ఉందనుకోండి. ఆ భవనం మొత్తాన్ని మనం పూర్తిగా మర్చిపోయి, ఆ భవనం వసారాలో నివసిస్తూ ఉండటం మొదలుపెట్టడం లాంటిదనమాట. ఆ వసారానే మన ఇల్లు అని అనుకుంటూ ఉండటం. ఆ పెద్ద భవనం గురించి మొత్తం మర్చిపోవడం. అలాంటిదే మన అంతరాత్మలో ఉన్న ఈ 9 దశల గురించి మనం తెలుసుకోకుండా అతి చిన్నదైన కాన్షియస్ మైండ్‌లోనే మనం జీవిస్తూ ఉండటం. సో, ఫ్రాయిడ్, అరబిందో ఇద్దరు కూడా గొప్ప మేధావులు, మార్గదర్శకులు, తత్వవేత్తలు కూడా. ఇద్దరు కూడా గొప్ప ఊహాశక్తితో పనిచేసిన వాళ్ళే కదా! సో, మనం పిల్లలకి స్కూల్లో టీచ్ చేసే రకరకాల వాటితో పాటు అసలు విషయాలైన హ్మ్. ఈ అరబిందో తత్వాన్ని, ఈ ఫ్రాయిడ్ తత్వాన్ని నేర్పిస్తే ఇంకా బావుంటుంది కదా! ఎందుకు అంటే ఆయన అరబిందో ఈ కాలపు గొప్ప తత్వజ్ఞుడు. కానీ ఈ విద్వత్సభా సంబంధమైన ప్రపంచం ఆయన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి లెక్క పెట్టకుండా వదిలేశారు. దానికి కారణం శ్రీ అరబిందోని చదివినంత మాత్రానే మనకు జాగృతి లేకుండా ఉన్నామని తెలుస్తుంది కాబట్టి. మనకి అవేర్‌నెస్ అన్నది లేదు అని మనకి అర్థమవుతుంది గాబట్టి. శ్రీ అరబిందో ఇంకా బుద్ధుడు కాలేదు. అయినా కానీ ఆయన మనల్ని ఇబ్బంది పడేటట్లు, మనకి కోపం వచ్చేటట్లు చేశారు. ఎందుకు? మీకసలు జాగృతే లేదు. అంత పెద్ద భవనాన్నుంచుకొని వసారాలో జీవిస్తున్నావు. అదే నీ ఇల్లనుకుంటున్నావు. నీ పవర్ అంతవరకే అనుకుంటున్నావు. నీ లిమిటేషన్స్ అలాగే పెట్టుకున్నావు. నీకు జాగృతి లేదు. నువ్వు క్రిందకి పడిపోతున్నావు. నువ్వు నిద్రపోతున్నావు అని చెప్తున్నారు కాబట్టి, ఆయన మీద మనకి కోపమొచ్చి ఆయన్ని నెగ్లెక్ట్ చేసేసామనమాట. సో, ఒకవేళ అతను సరి అయితే అప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నట్లు? మరి మనం ఎందుకు మన అంతరాత్మ ఎత్తులు వెతకట్లేదు? ఆ నిజమైన కాన్షియస్ మైండ్‌ని, ఆ సామూహిక కాన్షియస్ మైండ్‌ని, ఆ సమాధి స్థితిని, అలాగే ఆ దేవుడిని, అలాగే కైవల్యం, నిర్వాణం, మోక్షం, సత్యం అనే ఆ స్థితులను మనం ఎందుకు చేరుకోవాలని ప్రయత్నమే చేయటం లేదు? వాటి గురించిన ఆలోచనే మనకసలు ఎందుకు లేదు? హ్మ్. ఇలా ఆలోచిస్తే జనాలందరూ ఫ్రాయిడ్‌ని కూడా అంగీకరించడానికి బలవంతం చేయబడ్డారు. కానీ చివరికి అందరూ అతని సిద్ధాంతాలను అంగీకరించారు. కానీ శ్రీ అరబిందోని ఇంకా ఎవరు అంగీకరించలేకపోతున్నారు. నిజానికి అతనికి వ్యతిరేకత లాంటిది కూడా ఏమీ లేదు. అతన్ని కేవలం నిర్లక్ష్యం చేశారు. దానికి కారణం చాలా క్లియర్‌గా ఉంది. ఫ్రాయిడ్ మన క్రింద ఉన్న దాన్ని గురించి మాట్లాడారు. అది అంత కలవరపెట్టి, ఇబ్బంది పెట్టే విషయం కాదు. ఎందుకు అంటే మనం కాన్షియస్‌గా ఉన్నామని కాస్తంత హాయిగా అనుభూతి పొందుతాము. మనం మన కాన్షియస్‌నెస్ కింద రెండవ తరగతి స్మారకం అంటే సబ్‌కాన్షియస్. దాని కింద అన్‌కాన్షియస్. దాని కింద గ్రూప్ కాన్షియస్‌నెస్. దాని కింద జగత్‌కి సంబంధించిన అన్‌కాన్షియస్‌నెస్ ఉన్నాయి కదా! సో, పైన టాప్‌లో ఉన్నదేంటి? మనం ఇప్పుడు నివసిస్తున్న, మనం జీవితం గడుపుతున్న మన కాన్షియస్ మైండ్. సో, టాప్‌లో ఉన్నామన్న ఫీలింగ్ ఉంది కదా! కానీ ఈ దశలన్నీ మనకి దిగువన ఉన్నాయి కదా! ఫ్రాయిడ్ చెప్పిన మిగతా దశలన్నీ. సో, మనం వాటికి పైన శిఖరంపై ఉన్నాము అన్న ఫీలింగ్ మనకు కలుగుతుంది. అందువలన మనం బాగా గొప్పగా అనుభూతి పొందుతాము. అందుకే ఫ్రాయిడ్‌ని ఈజీగా కొంచెం ఇబ్బంది పడినా గూడా యాక్సెప్ట్ చేసేసారు జనాలు. కానీ అరబిందోని మనం చదివితే మనం ఇబ్బంది పడతాం, కోపం తెచ్చుకుంటాం, బాధపడతాం, నొచ్చుకుంటాం. ఎందుకంటే ఆ దశలన్నీ మనకంటే ఎత్తులో ఉన్నాయి. మనిషి అహంకారం అతన్ని తనకంటే ఎత్తైన దేన్ని ఒప్పుకోదు. మనిషి తనే ఎత్తు శిఖరం, చిట్ట చివరి
అత్యగ్రంగా అంటే టాప్‌లో ఉన్నాడని, తానే గౌరీశంకర్ పర్వతమని, తానే ఎవరెస్ట్ శిఖరమని నమ్ముతాడు. అతని కంటే ఎత్తైనది ఏదీ లేదు అని అనుకుంటాడు మనిషి. అందుకే ఆహ్, ఫ్రాయిడ్‌ని యాక్సెప్ట్ చేసినంత తేలిగ్గా అరబిందోని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం మనం అంటారు ఓషో. దీని గురించి మరింత ఎక్కువగా మరి మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో మనం డిస్కస్ చేద్దాం. మరి ఈలోపు మన కాన్షియస్ మైండ్‌కి ధ్యానాన్ని జతచేసి, ఆ సమాధి స్టేట్ ఏంటి అన్నది కూడా మనం కనుక్కోవాలి. ఆ నిర్వాణం అనే స్టేజ్‌కి, ఆ మోక్షం అనే స్థితికి మనందరం కూడా చేరుకోవాలి. ఆ ప్రయత్నం మనం తప్పకుండా చేయాలి మరి. That's all for today, Andy. Have a great day. Thank you. Thank you. Thank you.